యువత మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలని, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు గాంధీ విగ్రహం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు గత నెల రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. యువత తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జంక్షన్ పాయింట్ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసినటువంటి అధికారులు మీకు అందరికీ కూడా స్వాగతం. సమావేశానికి ప్రధాన కారణం డ్రగ్స్ పై పోరాటం. డ్రగ్ అబ్యూస్ ఆపడానికి ఈరోజు ఈ సమాజాన్ని ప్రతిష్ఠిస్తుంది. యువత ఏ దేశానికైనా శక్తి స్వరూపం. సమాజం మరియు దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్య రహిత భారత ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. నేడు మనం నషా ముక్త భారత్ అభియాన్ కింద ఏకమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున కళా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. దాని కింద ఒక ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఇంకా కొన్ని ఎస్సే రైటింగ్ ప్లస్ స్పీచ్ కాంపిటీషన్ కూడా పెట్టాము. ఇక్కడ మీ అందరికీ తెలుసు, సురక్షిత్ చిత్తూరు కింద, ధైర్య స్పర్శ్ కింద, ఆ ఇనిషియేటివ్స్ కింద కూడా ఒక యాంటీ డ్రగ్స్, యాంటీ గాంజా డ్రైవ్ని మేము చాలా గట్టిగా చేస్తున్నాము. ఈ ఒక నెల నుండి ప్రతి సండే ఒక కేసో ఆపరేషన్స్, అక్కడ మన ఈ గాంజా రిలేటెడ్ ఆన్ ద స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. కేసెస్ కూడా చాలా గట్టిగా కట్టాము. అది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎస్పెక్ట్. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్, స్పెషల్లీ ఈరోజు మేము యూత్ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే రేపు వాళ్ళే మాకు ఫ్యూచర్, అండ్ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే ఆ దారికి పోకుండా ఆపితేనే మేము సక్సెస్ అయిపోతాము. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి ఆ దారికి వెళ్ళిపోయారు అంటే రీహాబిలిటేషన్ చేయడానికి, కేసెస్ కట్టడానికి చాలా దానికి లాస్ అవుతుంది, ఆ పర్సన్కి కూడా, సొసైటీకి కూడా. అండ్ ఈరోజు నా తరఫు నుండి మీడియా మిత్రులకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా యాక్టివ్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గానే చేస్తాము. మీరు కూడా మీ ఫ్యామిలీస్కి, మన జిల్లా పబ్లిక్కి నో డ్రగ్స్ చిత్తూరు, డ్రగ్స్ రహిత్ చిత్తూరు ఆ టార్గెట్తో ముందుకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.